హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలందరికీ ఒక అదిరిపోయే శుభవార్త అండి. ఎవరైతే సొంత ఇల్లు కోసం మరియు సొంత స్థలాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయితే ఒక తీపి కబురును అందించడం జరిగింది. అదేంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే డిసెంబర్ నాటికి 4 లక్షల ఇళ్ళు అనేవి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి కూడా త్వరలోనే ఇళ్ళని పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఓవరాల్గా ఇంటి స్థలాలకు సంబంధించి మరియు ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి వచ్చిన అప్డేట్ని నేను మీకు 1 బై 1 అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి మరియు ఉచిత స్థలాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. దాన్ని నేను మీకు ముందుగా అయితే తెలియజేస్తాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 4,50,000 ఇళ్ళు అనేవి నిర్మించి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించినట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి మరో 4 లక్షల గృహాలను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించినట్లయితే సమాచారం. ఓకేనా. గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పారదర్శి గారు తెలిపారు. అదేవిధంగా PMAY2 అర్బన్ కింద పట్టణ ప్రాంతంలో గిరిజనులతో పాటు అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. తాడిగడప క్యాంపు కార్యక్రమంలో బుధవారం డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు మంత్రి పారదర్శి గారు అయితే ప్రజలతో వారి యొక్క సమస్యల గురించి చర్చించినట్లయితే సమాచారం అండి. అందులో భాగంగానే ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి మరియు ఉచిత స్థలాలకు సంబంధించి కూడా ఒక ప్రస్తావన రావడం జరిగిందనైతే సమాచారం. సో ఓకేనా. సో ఈ విధంగా మంత్రి గారు మాట్లాడుతూ గతంలో కేటాయించిన లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, కొత్తగా వచ్చిన 10 లక్షల దరఖాస్తుల్లో 8 నుంచి 9 లక్షల మంది అర్హులుగా గుర్తించామని, వారికి కూడా త్వరలోనే ఇల్లు మంజూరు చేస్తామని అయితే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. గత ప్రభుత్వంలో నివాస యోగం కాని ప్రాంతాలు, అదేవిధంగా రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాలు, కొండలు, శ్మశానాలు, చెరువుల పరిసరాల్లో కూడా ఇల్లు స్థలాలు కేటాయించడం వల్ల అనేక సమస్యలు ఏర్పడ్డాయని కూడా మంత్రి గారు అయితే విమర్శించడం జరిగింది. పేదలకు కేటాయించే గృహ స్థలాలు వారి యొక్క ఉపాధి అనుకూలంగా ఉండాలని, మౌలిక వసతులు కలిగిన ప్రాంతాల్లో ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి గారు అయితే కూటమి ప్రభుత్వం కనైతే తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా అన్ని సౌకర్యాలతో ప్రజలకు త్వరలోనే ఇల్లు అనేవి నిర్మించి ఇస్తామని మంత్రి గారు అయితే సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి సంబంధించి మరియు అర్బన్ పథకానికి సంబంధించి ఉచిత ఇల్లు, ఉచిత ఇంటి స్థలాల కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి సంబంధించి త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఫైనల్ లిస్ట్ వచ్చిన వెంటనే వారికి ఇళ్ళు అనేవి కేటాయిస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. సో దాదాపు 9 లక్షల మంది కొత్తవారు అర్హత కలిగి ఉన్నట్లయితే సమాచారం అండి. సో వీరందరికీ త్వరలోనే ఇళ్ళు అనేవి కలిగించడం జరుగుతుందని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా. గత లేఅవుట్లో ఎవరైతే శ్మశానాల్లో ఉపాధి లేని చోట ఇళ్ళు అనేవి నిర్మించుకొని ఉన్నారో, ఎవరికైతే ఇంటి స్థలాలు ఇచ్చి ఉన్నారో ఆ స్థలాలని వేరే చోట్ల కూడా మార్చేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. అక్కడ ఉపాధి సదుపాయాలు, రవాణా సౌకర్యం, నీటి వసతి లేకపోవడం వల్ల చాలామంది పేదలు చాలా అవస్థలు పడుతున్నట్లయితే సమాచారం అండి. వాటినన్నింటినీ గుర్తించిన మంత్రి గారు త్వరలోనే వారికి వేరే చోట ఇళ్ళు అనేవి కూడా కల్పించబోతున్నట్లయితే సమాచారం. అన్ని రకాల సదుపాయాలు ఉన్న చోట వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇవ్వాలనైతే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో కాబట్టి త్వరలోనే అందరికీ ఇళ్ళు అనేవి ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. డిసెంబర్ నాటికి మరో 4 లక్షల మందికి 4 లక్షల గృహాలనేవి నిర్మించి ఇవ్వాలనైతే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లయితే సమాచారం అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి కూడా వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉన్నట్లయితే సమాచారం. వెరిఫికేషన్ పూర్తి అయిన వెంటనే వారికి కూడా ఇళ్ళు అనేవి కేటాయించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ముందుగా ఎవరైతే కేవలం ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో వారికి ముందుగా ఇల్లు ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం. తరువాత ఎవరైతే స్థలం ప్లస్ ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని ఉన్నారో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకాలకు సంబంధించి వారికి తర్వాత ఇళ్ళు అనేవి కేటాయించేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఎవరైతే
ఈ ఉచిత ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకొని లిస్టులో వాళ్ళ పేరు వచ్చి ఇల్లు అనేవి నిర్మించుకుంటూ ఉన్నారు. వారికి రూ. 2,39,000 ఆర్థిక సహాయం అనేది రావడం జరుగుతుందండి. ప్రభుత్వం 5 దశల్లో ఈ అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. మీరు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసిన తర్వాత ఒక అమౌంట్, అదేవిధంగా గోడలు పూర్తి చేసిన తర్వాత ఒక అమౌంట్, అదేవిధంగా స్లాబ్ పూర్తి చేసిన తర్వాత ఒక అమౌంట్. సో ఈ విధంగా అధికారులు వచ్చి ఫోటో తీసి ప్రతిసారి పెట్టిన తర్వాత మీకు ఒక అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి అయితే. సో ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.